హల్లెలూయా 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 ప్రభువా మీకే మహిమ మీకే మహిమ ఆలోచనకర్త సర్వాధికారి చివరి తండ్రి మీకు వందనము తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో మిమ్మల్ని ప్రార్థన చేసుకునే అవకాశము మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. అయా హృదయ రహస్యంలో ఉన్న సమయం మీకు స్తోత్రం చెల్లించుకున్నాము తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా నా నామని ప్రార్థిస్తారో ఆ మహిమను అనుసరించుకున్నాను. అలాగే మేము పొద్దున్నగా కూడా నా నామని ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈరోజు నూతన సంవత్సరంలో అడుగు పెడుతుంటే మీ యొక్క రక్షణ రంగ కిరీటంలో తనకు అందించినందుకు ఈ పాటలు లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఆకాశమాకాశములు వాటి యందున్న సర్వాంశము ఆకాశమాకాశము వాటి యందున్న సర్వాంశము భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా నే బ్రతుకు. అయా నీ నామానికి మహిమ ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా యొక్క రాత్రికాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించడానికి ఆయా పాటల ద్వారా నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా యొక్క రాత్రికాల అవును తండ్రి ప్రతి ఒక్కరికి దేవా నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి అయా మా హృదయములతో తండ్రి అయా మరి ఏ నిమిత్తం అయితే అయా నువ్వు మాతో మాట్లాడే ఉద్దేశించి ఉన్నావో తండ్రి అయా మరి అయా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తుండేవా అయా నీవు అయా స్పష్టంగా నీ పరిశుద్ధాత్మతో మాతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నీ యొక్క సేవకుని బలపరచును అయా నీ ఒక బీటెక్ కానీ ఒక డిగ్రీ అయిపోయిన వ్యక్తులకు ఏంటి ఒక నమ్మకం ఏంటి నీకు నాకు జాబ్ వస్తుందని. అంతేనే కదా అండి. ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్తుంటాం వాళ్ళకి ఏంటి ఒక నమ్మకం ఆఫ్టర్ మై కంప్లీట్గా మై డ్రైవింగ్ నేను ఓన్గా డ్రైవింగ్ చేస్తాను ఒక నమ్మకం విశ్వాసం. అంతేనే కదా. చూసి నమ్మినవాడు కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. సో మన బైబిల్లో అనేకులు కూడా తన యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసం కాపాడుకున్న వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ప్రాముఖ్యంగా మన అబ్రహాం గారిని చూస్తాం. అబ్రహాం గారిని చూసినప్పుడు తన పితరులు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఒక విగ్రహారాధనను మొక్కేవాళ్ళు. మొక్కుంటూ దాన్ని ఆరాధించేవాళ్ళు. కానీ దేవుడు ఒక దినాన దాన్ని కనబడి నీ దేశం నుండి నీ ప్రజల నుండి నువ్వు ప్రత్యేకించబడాలి. వెళ్ళినప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప రాజ్యము చేసి అనేకుల విశ్వాసులు నేను తండ్రిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మన యొక్క ఆర్థిక సమస్యను మన యొక్క జాబ్ విషయంలో మన గర్భఫలాల విషయంలో మన కుటుంబాన్ని ఆశ్రయించిన విషయంలో మన యొక్క బిజినెస్ విషయంలో మన పిల్లల విషయంలో మన ఆరోగ్యాల విషయాల్లో మన ఆర్థిక సమస్య విషయాల్లో హల్లెలూయా దేవుడే ప్రతి ఒక్కటి కూడా దేవుడే చూసుకున్నాడు గాక. హల్లెలూయా. ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఎందుకు అధైర్యపడుతున్నారు? ఆ దినాన అబ్రహాముతో చేసిన వాగ్దానం దేవుడు మనతో చేస్తున్నాడు. కానీ అబ్రహాము లాంటి విశ్వాసాన్ని మీరు ఆత్మీయ జీవితంలో కాపాడుకుంటున్నారా లేదా? దేవుడు అదొకటే ప్రశ్నిస్తున్నాడు. అంత గొప్ప విశ్వాసం ఆడికి పోయి బలి అర్పించలే. నాన్న కట్టెలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కదా, మరి గొర్రెపిల్లి ఎట్లా నాన్న అన్నప్పుడు ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు. మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో భార్య భర్తలు ఉన్నాయి, పిల్లలు లేనప్పుడు కూడా ఏం చెప్పాలి? దేవుడే చూసుకుంటాడు. డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి జాబ్ సెర్చ్ కోసం వెళ్తున్న వాళ్ళు ఏం చెప్పాలి?
దేవుడే చూసుకుంటాడు. అంత గొప్ప విశ్వాసం మీకున్నప్పుడు మాత్రమే దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయనుగాక. అలాగే కొంచెం కింది చదవండి. అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి అలా 11 చదవండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను నేనే చేయకము, నీ ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్యవెనుక తీయవలెను గనుక నీవు దేవుని భయపడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదా నేను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా మనం క్రియల్లో చూపెట్టాలి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు మనం ప్రేమించినప్పుడు వాళ్ళకు 3 పూట్ల భోజనాలు ఇచ్చుకుంటూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు చూసుకున్నప్పుడు మాత్రం నువ్వు ప్రేమిస్తున్నావు అని ఒక గుర్తు. అమ్మని ఇష్టపడుతున్నావు అంటే ఇష్టపడుతున్నావు. అమ్మకు అన్నం పెట్టవు, అమ్మకు రెస్పెక్ట్ ఇవ్వవు, అమ్మ ఆరోగ్య పరిస్థితులు మీరు చూసుకోరు, ఏం చూసుకోరు. అట్లాంటప్పుడు నేను ప్రేమిస్తున్నాను ఎట్లా చెప్పగలుగుతున్నావు? మరి యేసు ప్రభు అంటే ప్రేమ అన్నప్పుడు నీ క్రియల్లో చూపెట్టాలి కదా. మనం ఇక్కడ అబ్రహాం చూపెట్టాడా లేదా? సో మన వ్యక్తిగత జీవితంలో కూడా విశ్వాసాన్ని అబ్రహాం ఏ విధంగా కాపాడుకున్నాడో మనం ఆ విధంగా కాపాడుకోవాలి. అదేవిధంగా ఆదికాండము 22 పేజ్ నంబర్ 16. సో అబ్రహాంకి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, అది 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక కుమారుని దేవుడు అనుగ్రహిస్తాడు. అతని పేరేం పేరండి? రాణి అతని దగ్గరికి వెళ్ళడము భయంకరమైన మరణశిక్ష. అక్కడ ఒక ఆజ్ఞ ఉంటుంది. రాజు ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడు మాత్రమే రాణి రాజు దగ్గరికి వెళ్ళి కలవాలి. కానీ దేవుని పైన విశ్వాసం పెట్టుకుంటుంది. ఏమని విశ్వాసం పెట్టుకుంటుంది? 3 రోజులు నేను ఉపవాసం ఉంటా, నా పనికథలో ఉపవాసం ఉంటుంది. మొర్దెకై చెప్తుంది, మీరు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు ఉపవాసం ఉండండి నా నిమిత్తము. 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత నేను రాజు దగ్గరికి డైరెక్ట్ వెళ్తేగా నా ప్రాణం పోయినా మంచిదే, కానీ దేవుడు నన్ను కాపాడతాడు అని విశ్వాసం పెట్టుకొని అప్పటికి ఏముంటుంది? ఒక ఆజ్ఞ ఉంటుంది, ఒక భయంకరమైన ఏంటిది జడ్జిమెంట్ ఉంటుంది. ఏముంటుంది? రాజు పిలువంది రాణి రాజు ఎదుటకు పోవద్దు. మరి పోవద్దంటే ఈ శాసనం ఉంది, ఈ శాసనం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా రాజుకి. మరి ఇలా 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత దేవుని పైన పూర్తి విశ్వాసం పెట్టుకుంటుంది. ప్రభా నీ మరణిస్తేనే మరణిస్తా, నా జీవితం ఏమైనా కానీ నీ పైన విశ్వాసం పెట్టుకొని 3 రోజులు ఉపవాసం ఉంటున్నా, రాజు హృదయాన్ని నువ్వే మార్చాలి అని పెట్టుకుంటుంది. పెట్టుకున్న సందర్భంలో చూద్దాం 5:3 ఎస్తేరు 7. చదవండి. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, దేవుడు ఎంతో కృప. అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో, తన సేవా జీవితంలో అనేకమైన పోరాటాలు, అనేకమైన ఇబ్బందులు, సంఘము నుంచి, సేవకుల నుంచి, తన తోటి సహోదరుల నుంచి కూడా అనేకమైన వ్యతిరేకమైన పోరాటాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు పిలిచిన పిలుపునకు ఏం చేశానండి? మంచి పోరాటం పోరాడితిని, నా పరువు కడముట్టించి విశ్వాసం కాపాడుకుంటుని. మన ఈరోజు మన యొక్క అంశం ఏంటండి? ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు భూమి మీద సేవ పరిచర్య చేసినప్పుడు దేవునికి మొత్తం ఎంతమంది శిష్యులు అండి? 12 మంది. 12 మందిలో ఒకరు ఇస్కరియోతు యూదును పక్కకు తీసి ఇంకా 11 మెంబర్స్. 11 మెంబర్స్ కంటే ఎక్కువ పత్రికలు రాసింది ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు. ఎన్ని పత్రికలు రాశారండి తెలుసారండి ఎవరికని? 14 పత్రికలు రాశాడు. వాళ్ళ దేవునితోని ఉండి, దేవునితో సహవాసం చేసి, దేవునితోని తన బల్లాలో కాలు పొంది, దేవునితోని కాళ్ళు గడిపించుకొని, దేవుని చేత అనేకమైన కార్యాలు పొందుకున్న వాళ్ళు కూడా అన్ని పత్రికలు రాలేదు. మేము కూడి ఇదిగో ప్రభు మిమ్మల్ని ఆరాధించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభునైనా. మీరు దయచేసిన చిన్న అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభునైనా తండ్రి. ఇదిగో ప్రభునైనా తండ్రి, మీ ఆత్మీయ ఆహారాన్ని మేము పొందుకున్నాం ప్రభునైనా తండ్రి. ఇదిగో నాయన పొందుకున్న ఆహారాన్ని ప్రభునైనా ఇదిగో మన మంచి నేలను పడి విత్తనాలుగా ప్రభు నాయన ఇస్తాదండి ఉంచండి ప్రభు. ఇదిగో ప్రభు నాయన ఇస్తాదండి మా చెవులు మందం కాకుండా ప్రభు ఆ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకుంటూ మీ కృప అనుగ్రహించండి ప్రభు. ఇదిగో ప్రభు, ఇదిగో నాయన విశ్వాసం గురించి ఈ రోజు నాయన మేము విన్నాం ప్రభు నాయన ఇస్తాదండి. ఇదిగో నాయన విశ్వాసం నిమిత్తం అనేక మంది మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. ఇదిగో నాయన మీరు నాయన మీ కృప తోడుగా ఉంచి ప్రభు. ఇదిగో నాయన అబ్రహాంలో ఉన్న విశ్వాసం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ఎస్తేరును ప్రభు మా ముందు ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆయన హబూబ్ లైఫ్ గురించి కూడా మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అలాగే నాయన పౌలు జీవితాన్ని జ్ఞాపకం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభు.
తండ్రి నాయన మీకు వందనాలు. ఇదిగో యెహోవా జీవితం యెహోషువ జీవితాన్ని కూడా మాకు జ్ఞాపకం చేస్తున్నారు. స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన విశ్వాసం నిమిత్తం అనేక వాక్యాలు మేము విన్నాం ప్రభు. ఇదిగో నాయన వాటిని మా మనసులో ఉంచుకొని మాకు ఎలా సాగుతుందో తెలియదు కానీ పరిచయం మీరు సాగిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నేను మీ కృప అనుగ్రహించండి, మీ సమాధానం అనుగ్రహించండి ప్రభు. నేను ఇదిగో ప్రభు వెళ్ళుచుండగా కూడా ప్రభు నాయన మీ కృప అనుగ్రహించండి క్షేమంగా ప్రభు. మా పీజీలకి నాయన ఇస్తుందండి, మా రూములకి మేము చేరుటకు మీ కృప అనుగ్రహించండి. ఇదిగో నాయన ఇస్తుందండి, మీ సమస్తంలో అనుగ్రహించండి ప్రభు. నేను అలాగే నాయన ఇస్తుందండి బర్త్డే చేసుకునే తిమ్మదిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ನನ್ನ సంవత్సరంలో మీ దయా కిరీటం మా బిడ్డకు దయచేయండి ప్రభు. నాయన ఇస్తా తండ్రి. ఇదిగో ప్రభు అతన్ని బట్టి ప్రభు ఈ కుటుంబంలో ప్రభు నాయన ఇస్తా తండ్రి. నన్ను ఇదిగో ప్రభు నాయన ఇస్సాకును ఎలా ఆశీర్వదించావో అలాగే ప్రభు ఈ బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు. నాయన మీ కృప అనుగ్రహించండి ప్రభు. నాన్న తల్లిదండ్రులకు సంతోషం పుట్టించే బిడ్డగా ఈ బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభు. నాయన ఇస్తా తండ్రి. తన తల్లిదండ్రులను ఆదరించి బిడ్డగా మేము నాయన ఇస్తుంది మీ బిడ్డను ఉంచమని మీ కృప అనుగ్రహించమని ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించమని నేను ఇదిగో ప్రభు విన్న వాక్యం అంతా ప్రభు మా హృదయంలో దాచుకుని ప్రభు ఇదిగో ప్రభు మీ కృప అనుగ్రహించమని ఇదిగో నాయన